తెలంగాణలో మరొక బాధాకరమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి కొన్ని కుట్రలు కాదు మొదలైనవి. కుట్రలు చేస్తుర్రు, కుతంత్రాలు చేస్తుండ్రు. ఈ తెలంగాణలో రాబందుల్లా చొరబడి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇది 2014. నేను ఒక మాట చాలా క్లారిటీగా ఘంటాపథంగా చెప్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు ఆలోచించండి. 2001 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమానికి మొదలుపెట్టి జెండా రూపకర్త చేసి ప్రజల్లోకి వెళ్ళిన తరుణాన్ని చూసాం. ఇక 2009వ సంవత్సరంలో తెలంగాణ ప్రకటనకు సంబంధించి మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బహుశా 2015లో అనుకుంటా సెబాస్టియన్ అనే పేరుతోని ఎమ్మెల్సీకి సంబంధించి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది. అప్పుడే ఆ సందర్భంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి విపక్ష నేత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి మొదటి కుట్ర చేశారు. ఆ తర్వాత విపక్షాలన్నీ కూడా ఏకమైపోయాయి. తెలంగాణలో ఏదో జరిగిపోతుంది, ఏమై అయిపోతున్నట్టుగా మహాకూటమి పేరుతోని బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి ఆంధ్ర పెత్తందారి చేతులలో మోకరిల్లిపోయి అప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి మరొక రకమైన కుట్ర జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యేల ఎర కేసు కానీ, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కానీ, ఫామ్ హౌస్ కేసులు కానీ రకరకాలుగా చూసుకుంటూ వచ్చాం. ఆఖరికి అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడంతో పాటు, కేసీఆర్ని ఇబ్బంది పెట్టడంతో పాటు, కేటీఆర్ని ఇబ్బంది పెట్టడంతో పాటు, హరీష్ రావును ఇబ్బంది పెట్టడంతో పాటు, కవితను ఇబ్బంది పెట్టడంతో పాటు మనం చూసాం. ఆఖరికి ఒక తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలుమూలల కూడా, గిరిజన గ్రామాలలో కూడా తెలియజేసి దాని యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఖండాంతరాలలో తెలియజేసిన ఎమ్మెల్సీ కవితను కూడా జైల్లో వేసిన తరుణాలను చూసాం. ఒక పార్టీని ఖతం చేయడానికి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా చేసిందో కూడా మనం చూసాం. అయితే ఇందులో విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయాలి. ఇది ఎవరి ఆధ్వర్యంలోని ప్లానింగ్ అంటే తెలంగాణ కాషాయ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్గా అభివర్ణించవచ్చు. ఒకసారి చూద్దాం, బీఆర్ఎస్ ను ఫినిష్ చేద్దాం. శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు. ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఈ మాటకి నిదర్శనంగా నిలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఖతం పట్టించడానికి ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లుగా పనిచేస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతుంది. లోపాయికారి ఒప్పందంతో, చీకటి స్నేహాలతో కలిసికట్టుగా పయనిస్తున్నారని, కొరకరాని కొయ్యగా ఉన్న బలమైన నేతగా ఉన్న కేసీఆర్ను పూర్తిగా కబలించడానికి బడే భాయ్ చోటే భాయ్ అడుగులు వేస్తున్నారన్న ప్రచారం ఢిల్లీ వీధులలో చక్కెర కొడుతుంది. బుధవారం నాటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వెనుక అసలు ఎజెండా ఇదేనని సమాచారం. ఎన్నడూ లేని బీజేపీ సీఎం, ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్యమంత్రులకు దక్కని అవకాశం సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా గంటన్నర పాటు చర్చించడంలో ఆంతర్యం ఏంటి? బీఆర్ఎస్ను ఫినిష్ చేయడమేనని వారిద్దరి మధ్య ఒప్పందం అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. గంటన్నర సేపు చర్చించుకున్న పీఎం, సీఎం బీజేపీలో విలీనం చేయమంటే చేస్తలేరు. కేసీఆర్ బలంగా ప్రజల్లోకి పోతున్నాడు. ఇక వద్దు, ఆ పార్టీని క్లోజ్ చేయాల్సిందే. రాష్ట్రంలో నువ్వేం చేస్తావో, ఎంత టైట్ చేస్తావో చెయ్యి. నువ్వు సిబిఐకి ఎంట్రీ ఇవ్వు, మిగతాదంతా మేము చూసుకుంటాం. నా సహాయక సహకారాలు నీకెప్పుడు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. రేవంత్కు ఫుల్ భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ. ఒకసారి చూడండి ఈ పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ ప్రజలారా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారో మీరు ఇప్పటి వరకు కూడా ఆలోచించాల్సిన విషయాన్ని నేను కొన్ని విషయాలను ఒక అడుగు ముందేసి చెప్తా. ఈరోజు మీరు చూస్తున్న చాలా కేసుల విషయంలో ఒకసారి చూద్దాం. ఏంది అంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏమేమి బయటకు వస్తాయనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇక్కడ చూడండి, త్వరలో తెరపైకి మళ్ళీ డ్రగ్స్ కేసు. మీడియాతో చిట్చాట్లో లీక్ ఇచ్చిన సీఎం. మోడీతో భేటీ తర్వాత ఫుల్ జోష్లో రేవంత్ రెడ్డి. జర్నలిస్టులను అడగని ముచ్చట్లు చెప్పిన వైనం. కేదార్ మృతితో కేటీఆర్కు లింక్ ఉంది. దాంట్లో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు వాదిస్తున్న లాయర్, కేసు వేసిన వ్యక్తులు చనిపోయారు. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తలేదా అంటూ మీడియా అడగని ముచ్చట్లు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఫోన్ ట్యాంపరింగ్ పై బీజేపీకి లీడ్ ఇచ్చిన సీఎం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లనే ఎస్ఎల్బీ కూలిందంటూ ఒక అంశాలను చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే ఇవన్నీ కూడా మీడియా ఎక్కడ ఎవరు కూడా అడగలేదండి. ఇది వాస్తవమైన కోణం. అసలు మీడియా అడిగే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన సమాధానాలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నాడో గదే చెప్పిండు. అంటే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఇరకటం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఖతం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఫినిష్ చేయాలి, బడేబాయ్ చోటేబాయ్ కలిసి చేస్తున్న ఈ కుట్రలో భాగంగా జరుగుతున్న ఒక ప్రధానమైన అంశంగా చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనందరం కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సెంట్రల్ ప్రాజెక్టులు పూర్తి చేయి, ఎన్ని పైసలు కావాలన్నా ఇస్తా, పెండింగ్ పనులు పూర్తి చేయి, కేంద్రం నుంచి నీకు రావాల్సిన నిధులు ఇస్తా, మీరే చేయడం లేదని సీఎంకు మోడీ సూచన అంటూ కూడా ఇప్పటివరకు నేను చెప్పిన స్టోరీ ఇది. అయితే ఇక్కడ జరుగుతున్న కుట్ర ఒకసారి మీ అందరికీ చెప్తా.
క్లియర్గా ఆలోచించండి. ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అయితే తెలంగాణ ఉద్యమం నుండి మొదలైన పార్టీ కాస్త ఉద్యమం పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీగా మారి ఆ తర్వాత 2 పర్యాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన తరుణంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల ఆ కవితను లిక్కర్ కేసులో అరెస్టు చేసిన సంఘటనలు చూసాం. ఆ తర్వాత ఇక్కడ ఈ ఫార్ములా రేసింగ్ అంటూ కేటీఆర్కు సంబంధించి అరెస్టు చేయబోయే పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అంటూ హరీష్ రావు మేడకి ఇంకొకటి. అంటే ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అనేది కాస్త లోతుగా ఆలోచిస్తే బడేబాయ్ చోటేబాయ్ కలిసి ఇద్దరు రహస్య మీటింగ్లతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో కాషాయ కాంగ్రెస్ జెండా రెపరెపలాడడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ఉద్యమ నేత 14 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న వ్యక్తి ఎన్నో రకాల ఎగుడుదేగుడులు అంటే ఎత్తుపల్లాలను చూసి ఉంటాడు. సో ఇలాంటి పరిస్థితులలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. భారతదేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న తరుణంలో ఏ విధంగానైనా తెలంగాణలో తమ అధికారాన్ని తీసుకురావడం కోసం అది రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వస్తున్న తరుణం కనబడుతుంది. సో ఇదంతా మనం ఆలోచించినప్పుడు కొన్ని విస్తుపోయే నిజాలు కూడా కనబడతాయి. ఏంటి అంటే యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మనందరం కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ను ఏ విధంగా ఫినిష్ చేయాలి. వీళ్ళిద్దరి లక్ష్యం ఇదేనండి. ఈ దేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ లక్ష్యం, ఈ దేశానికి సంబంధించిన జాతీయ కాంగ్రెస్ అని చెప్పుకునే గాంధీ వంశానికి సంబంధించి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీని లేకుండా చేయడానికి అనేక రకాలుగా కూడా ఆపసోపాలు పడుతున్నాయి. ఇంకొక క్లారిటీ ఏంటంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ముచ్చట్లు చిత్ర విచిత్రాలు ఎట్లుంటాయి అంటే ద్రవిడానికి సంబంధించిన తమిళనాడు ద్రవిడ పార్టీలు ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్ర హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేశాయి, తమ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకున్నాయి అనేది కూడా మనం చూస్తాం. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని ఈ ప్రాంతం వారిని మనం కాపాడుకుంటేనే మనకు శ్రీరామ లక్ష. ఎందుకంటే పార్లమెంట్లో తెలంగాణ గలం కానీ తెలంగాణ బలం కానీ తెలంగాణ వాదం కానీ వినిపించే ప్రయత్నంగా ఏంది గలం దళం బలం ఎక్కడ కూడా వినబడతలేదు. గలం వినవల్లే మన బలం లేదు, మన దళం కూడా కనిపించని పరిస్థితి కనబడుతుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే పార్లమెంట్ సాక్షిగా బిల్లు ప్రవేశపెట్టిలో ఆ బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో కనీసం మన ఆచూకీ కూడా కనబడలే. తెలంగాణ అనే పదం కూడా వినబలే. మొత్తం మీరు బడ్జెట్ను మళ్ళీ కూడా వినండి కానీ వినబలే. కానీ ఇక్కడ కేసీఆర్ని అంతం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఏంది అంటే నామరూపాలు లేకుండా చేయాలి అంటూ బడేబాయ్ చోటేబాయ్ కలిసి చేస్తున్న ఈ నాటకాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే 3 నుంచి 4 లక్షల మంది తెలంగాణ ఉద్యమకారులు తమ జీవితాలను ఏంది అంటే సాక్రిఫైస్ చేశారు. వచ్చే జనరేషన్ కోసం చేశారు. ఆ తర్వాత 1956 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ అభివృద్ధి కేవలం 2014 నుంచి 2023 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత మన జీవితాలను ఎంత దారుణంగా ఎంత ఘోరంగా ఎంత అవహేళన చేస్తుందో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పటికే కూడా రియలైజ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కపట కుళ్ళు కుతంత్రాలతో తీరిన ఈ రాజకీయ పార్టీల మాయలో పడకండి. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోండి, కేసీఆర్కు వెన్నుదండుగా నిలవండి. లేకపోతే జరిగే పరిస్థితి ఒకటే, మరొకసారి జాతీయ పార్టీల చోతిలోకి వెళ్ళిన తర్వాత మతాల మధ్య కులాల మధ్య పంచాయతీలే. దాంతోపాటు ఈ రాష్ట్రం గురించి అభివృద్ధి ఉండదు. ఇక్కడ నిధులు కేటాయించి అనేక ప్రాజెక్టులు తెద్దామన్న ఆలోచనలు ఉండదు. ఇక్కడ యువత గురించి ఆలోచించరు, ఇక్కడ పరిశ్రమల గురించి ఆలోచించరు, ఇక్కడ విద్యా వ్యవస్థ గురించి ఆలోచించరు, ఇక్కడ వైద్యం గురించి ఆలోచించరు, ఇక్కడ వ్యవసాయం గురించి ఆలోచించరు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయ పదవుల కోసం మాత్రమే ఆలోచిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు మన రాష్ట్రానికి 4 దిక్కులు ఎట్లనో మన దిక్కులకు వీళ్ళు రక్షణ ఉంటారు. లేకపోతే ఆగమైపోతుంది ఈ తెలంగాణ. ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఒక